రాజమహేంద్రవరంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అధికారులకి ఈ విషయం తెలియదా, లేకపోతే తెలిసినా కూడా ఇంకా అధికార పార్టీ అని భావించే వాళ్ళ యొక్క ఒత్తిళ్ళకి తలొగ్గుతున్నారా అనేది వారు సమాధానం చెప్పాలి. భరత్రాం రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతోటి రహస్య సమావేశాలు ఏర్పరుస్తూ ఉన్నాడు. వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం, నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే, నా తరపున ఏజెంట్ల కింద రా అంటే, ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింద రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్రాం. మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు. మరి వాళ్ళని రెసిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా. ఇంకొక 50 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ని రెసిగ్నేషన్ ఇవ్వండి, నాకు బూత్ ఏజెంట్ల కింద పని చేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, మెరుగైన జీతం ఇస్తాం, వీళ్ళ మాదిరిగా 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి గాడిద చాకిరీ చేయిస్తా ఉన్నారు. అలా కాదు, ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం. ఇది మాకు వాళ్ళకి తేడా. వాళ్ళు రెసిగ్నేషన్లు చేయండి, మాకు పని చేయండి అంటున్నారు. మేము మీకు జీతాలు పెంచుతాం, కొనసాగిస్తాం, గౌరవపదంగా మీరు కొనసాగేందుకు మీకు కృషి చేస్తామని మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు వాలంటీర్లు బూత్ ఏజెంట్లతో పనిచేయడంతో కాదు పని, ఇంకా చాలా ఉంది. ఇంకా చేయవలసిన పని ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ నేను నన్ను ఓడించడానికి వీళ్ళు సహకారం కావాలట. వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం చెయ్యాలట. వేడుకుంటా ఉన్నాడు, బతిమాలుతా ఉన్నాడు. వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు. ఇది ఆయన వాళ్ళకి దశ నిర్దేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే, భరత్రాం అతను ఓటమిని అంగీకరించాడు. అతను ఓటమిని అంగీకరించాడు కాబట్టే ఈరోజు వాలంటీర్లని ప్రాధేయపడతా ఉన్నాడు, బతిమాలుకుంటా ఉన్నాడు. జాలేస్తా ఉంది అతను చూస్తూ ఉంటే.